హాయ్ అండి. నేను కిడ్స్ కోసం ఒక డిక్షనరీ తీసుకున్నాను. దీని పేరు 'మెరియం వెబ్‌స్టర్ చిల్డ్రన్స్ డిక్షనరీ' అనమాట. ఇది డీకే పబ్లిషర్‌ది. 'డీకే పబ్లిషర్స్‌లో' యాక్చువల్లీ చాలా బుక్స్ ఉన్నాయి. సో, అవి యాక్చువల్లీ బావుంటాయి కూడా. యాక్చువల్లీ చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ నేను చాలా బుక్స్ చూశాను దీంట్లో. సో, ఇది వన్ ఆఫ్ ది బుక్ 'డీకే వెబ్‌స్టర్ మెరియం' అని. సో, దీనికి నేను ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 950 రూపీస్ పడింది. ఇవి 2 కాపీస్ ఉంటాయన్నమాట. హార్డ్ కాపీ అండ్ పేపర్ బ్యాక్ అని. పేపర్ బ్యాక్ అంత క్వాలిటీ అనిపించదు కానీ బట్ హార్డ్ కాపీ యాక్చువల్లీ ఇది బాగుంది. సో దట్ మనం లాంగ్ టైం వరకు ఇది స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఐ మీన్ లైక్ యూస్ చేసుకోవచ్చు లాంగ్ టైం వరకు. సో యాక్చువల్లీ ఇవి కలర్ ప్రింట్స్ అనమాట. ఫుల్లీ కలర్ ప్రింట్. చాలా బాగుంది. పేపర్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇవి సో కంటెంట్ సెక్షన్స్కి వచ్చేటప్పటికి మెయిన్లీ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో హౌ టు యూజ్ డిక్షనరీ, రెండోదేమో ఇల్లిస్ట్రేటెడ్ డిక్షనరీ అని. ఇల్లిస్ట్రేటెడ్ డిక్షనరీ అంటే ఏం లేదు, మన రెగ్యులర్ వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అది. హౌ టు యూజ్ డిక్షనరీలో లెటర్ ఇన్ఫర్మేషన్, అలా కలర్ కోడింగ్, మళ్ళీ ఆల్ఫాబెటిక్ పరంగా ఎలా అరేంజ్ చేశారు, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హౌ టు యూజ్ డిక్షనరీలో. అట్ ద సేమ్ టైమ్ కీ టు యూజింగ్ యువర్ డిక్షనరీలో అయితే మెయిన్ ఎంట్రీ వర్డ్స్ ఏంటి, దాంట్లో డెఫినిషన్స్, దాని సినానిమ్స్, దాని హిస్టరీ ఎలా ఉంది, అలాంటివన్నీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఈ బుక్లో అరౌండ్ 950 పేజెస్ 60 పేజెస్ ఉన్నాయన్నమాట. పెద్ద బుక్కే, చాలా లావుగా ఉంది, మందంగా ఉంది. అండ్ పేపర్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి కాస్తే బాగున్నాయి. అండ్ పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఎగ్జాంపుల్గా చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ సినానిమ్స్ అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాడు. సో ప్రతి ఒక్క వర్డ్ తీసుకుంటే దాని యొక్క మీనింగ్ అనేది క్లియర్గా దాంట్లో సినానిమ్స్ ఏముంటాయి అవి కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మళ్ళీ ఒక వర్డ్కి దానికి సంబంధించిన హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక వర్డ్ ఎప్పుడు వచ్చింది, ఎలా, ఏ ఏ కంట్రీ ఆరిజిన్ ఆ వర్డ్, అలాంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు దీంట్లో ఇచ్చాడనమాట. ఇంకా దీని జస్ట్ అన్ని చూడండి ఎట్లా ఉంది అనేది మీకు తెలుస్తుంది. మీకు ఇలాంటి బుక్స్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. కిడ్స్ రిలేటెడ్ రివ్యూస్, బుక్స్ రిలేటెడ్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇలాంటి బుక్స్ ఇంకా బై చేసి మీకు రివ్యూ కావాలంటే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.